వెల్కమ్ బ్యాక్. ఇరాన్లో అమెరికా గ్రౌండ్ ఆపరేషన్కు ఇజ్రాయెల్ హ్యాండ్ ఇచ్చిందా? 57,000 మంది సైనికులను పశ్చిమాసియాకు పంపిన గ్రౌండ్ ఆపరేషన్కు దిగకపోవడానికి రీజన్ అదేనా? ప్రస్తుతం ఈ అంశమే యుద్ధ భూమిని షేక్ చేస్తోంది. ఇరాన్పై దాడులను అమెరికా ఆపేసినా తాను ఆపేది లేదని చెబుతూ వస్తున్న నెతన్యాహు గ్రౌండ్ ఆపరేషన్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇంతకు ఇరాన్తో యుద్ధంలో అసలేం జరుగుతోంది? అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ ప్లాన్ను నెతన్యాహు ఎందుకు తిరస్కరించారు? ఈ పరిణామాలు ఇరాన్కు అనుకూలంగా మారబోతున్నాయా? లెట్స్ వాచ్. ఇరాన్తో యుద్ధం, ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్. గ్రౌండ్ ఆపరేషన్కు తమ సైన్యాన్ని పంపేది లేదని క్లారిటీ. నెతన్యాహు నిర్ణయం ఇరాన్కు అనుకూలంగా మారుతుందా? ఇరాన్పై గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమనే సంకేతాలిచ్చిన వేళ ఇస్ఫహాన్పై అమెరికా చేసిన భీకర దాడి దృశ్యాలే ఇవి. అణుకేంద్రాలు ఉన్న కీలక నగరం ఇస్ఫహాన్లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై 2,000 పౌండ్ల బంకర్ బస్టులతో దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ఇరాన్ సుమారు 440 కిలోల యురేనియం నిల్వలను ఇస్ఫహాన్లో ఓ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్లోని యురేనియం నిల్వలను నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా అసలు ప్లాన్ యురేనియం ధ్వంసం చేయడమే కాదు, గ్రౌండ్ ఆపరేషన్కు దిగి ఎలాగోలా స్వాధీనం చేసుకోవడం. ఆ దిశగానే మిడిల్ ఈస్ట్ కి భారీ ఎత్తున సైన్యాన్ని పంపించింది. మరి ఉన్నట్టుండి ఆ నిర్ణయం ఎందుకు మారింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇరాన్తో గ్రౌండ్ ఆపరేషన్కు ట్రంప్ ప్రిపరేషన్స్ గురించి తెలుసుకోవాలి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం వార్షిప్ యుఎస్ఎస్ ట్రిపోలీలో ఉన్న దాదాపు 3,500 మంది మెరైన్లు, నావికులు పశ్చిమాసియాకు చేరుకున్నారు. కొత్తగా బలగాలు రప్పించడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో దాదాపు 57,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇందుకు ముందు కూడా అమెరికా ఈ ప్రాంతంలో తన సైనిక శక్తిని పెంచింది. కానీ గత 20 ఏళ్లలో ఇది అమెరికా అతిపెద్ద సైనిక సమీకరణగా చెప్పొచ్చు. అంటే ఇరాన్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారన్నమాట. అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలీ మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరుకుంది. యుఎస్ఎస్ ట్రిపోలీలో రవాణా, దాడి కోసం ఉపయోగించే అనేక రకాల విమానాలు, యుద్ధ పరికరాలు ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు రిలీజ్ చేసిన ఫోటోలలో మెరైన్ సైనికులు పూర్తిగా యూనిఫామ్ లో కనిపించారు. అలాగే సీహాక్ హెలికాప్టర్లు, ఓస్ప్రే ట్రాన్స్పోర్ట్ విమానాలు, అమెరికా F-35 యుద్ధ విమానాలు కూడా ఓడలో ఉన్నాయి. మెరైన్లు రాకముందే అమెరికా ఈ ప్రాంతంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, పలు వార్షిప్లు, వేలాది సైనికులను మోహరించింది. పక్కా ప్లాన్ ప్రకారమే 57,000 మంది సైనికులను పశ్చిమాసియాలో మోహరించింది. కానీ అనూహ్యంగా వైమానిక దాడులు జోరు పెంచారు. ఇందుకు ఒకే ఒక్క కారణం నెతన్యాహు హ్యాండ్ ఇవ్వడమే. గ్రౌండ్ ఆపరేషన్ కోసం తమ సైన్యం ఇరాన్ వెళ్లదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం దేశ సరిహద్దులో భద్రతను కాపాడుకోవడం, సౌత్ లెబనాన్లో హిజ్బుల్లాపై ఫోకస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తన వైమానిక, నేవీ కార్యకలాపాలను కొనసాగిస్తుందని, అయితే ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ చర్యల్లో పాలు పంచుకోదని ఆ దేశ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్రరాజ్యానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ ఆపరేషన్ మొత్తం భారం అమెరికాపై పడే ఛాన్స్ ఉంది. కేవలం అమెరికానే రంగంలోకి దిగి ఇరాన్ సైన్యంతో పోరాడాల్సి ఉంటుంది. ఈ విషయం ట్రంప్ ను కలవరపెడుతోంది. ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక ప్రకారం అమెరికా ఇరాన్ పై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తే ఆ సైన్యం ఒక్కటే ఈ మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే అమెరికాకు సాంకేతిక సహకారం, ఇంటెలిజెన్స్ ద్వారా సహాయం చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ కు ఇజ్రాయెల్ ఎందుకు వెనకడుగేస్తోంది? ఇజ్రాయెల్ నుండి ఇరాన్ దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా భూభాగాలు ఉన్నాయి. గాలిలో దాడులు చేయడం సులభమే, కానీ భారీ ఎత్తున సైన్యాన్ని, అలాగే ట్యాంకులను ఇరాన్ సరిహద్దుల వరకు తీసుకువెళ్లడం ఇజ్రాయెల్ కు లాజిస్టికల్ గా పెను సవాలు. ఇరాన్ పై నేరుగా భూతుల దాడి జరిగితే అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని ఇతర గ్రూపులు ఏకకాలంలో ఇజ్రాయెల్ పై విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాతో పోరాడుతోంది. ఇరాన్ విస్తీర్ణంలో చాలా పెద్దది, చాలా వరకు పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఇరాన్ సైన్యాన్ని వారి సొంత గడ్డపై ఢీకొట్టడం భారీ ప్రాణ నష్టంతో కూడుకున్న పని. అందుకే ఈ విషయంలో ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరిస్తోందన్నది విశ్లేషకుల మాట. నిజానికి ఇరాన్లోని యురేనియం నిల్వలను ఎత్తుకురావాల్సిన అవసరం అమెరికా కంటే ఇజ్రాయెల్ కి ఎక్కువ ఉంది. కానీ ఈ విషయంలో తమ దేశాన్ని రక్షించుకుంటూనే ఇరాన్ పై వైమానిక దాడులకు పరిమితమవుతామని స్పష్టం చేస్తోంది.
కానీ ఈ పరిణామాలు ఇరాన్కు అనుకూలంగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రత్యక్ష దాడి ముప్పు తగ్గినప్పుడు ఇరాన్ తన అణు కార్యకలాపాలను మరింత రహస్యంగా వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. డిప్లొమసీ పనిచేయదు అనే నెపంతో అణు నిరోధక శక్తిని సాధించడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకోవచ్చు. ఇజ్రాయెల్ నేరుగా తనపై దాడి చేయలేదని గ్రహించిన ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులైన హెజ్బుల్లా, హమాస్ ద్వారా ఇజ్రాయెల్ను మరింత ఇబ్బంది పెట్టే వ్యూహాలను అమలు చేస్తుంది. బాహ్య దాడి ముప్పు ఉన్నప్పుడు ఇరాన్లోని సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇది అక్కడి పాలక వర్గానికి రాజకీయంగా బలాన్నిస్తుంది. రష్యా, చైనాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుని ఇజ్రాయెల్ అమెరికా కూటమిని ఒంటరిని చేసే ప్రయత్నం ఇరాన్ చేయొచ్చు. మొత్తానికి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని సరిహద్దుల అవతల విస్తరించడానికి, తన రక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్టం చేసుకోవడానికి టైం దొరికినట్లవుతుందనేది రక్షణ నిపుణుల అంచనా. ఇదే సమయంలో అమెరికా సింగిల్ గా గ్రౌండ్ ఆపరేషన్ కు దిగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇది తెలుసు కాబట్టే బంకర్ బస్టులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ ఆయుధపరంగా బలహీనపడిన తర్వాత 'గ్రౌండ్ ఆపరేషన్ కు దిగొచ్చనేది అమెరికా ప్లాన్ గా కనిపిస్తోంది.